నమస్తే అండి. నమస్తే. సో ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే మీరు లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అది కాదు, మీ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, స్కిన్ కేర్ ఏంటి, రొటీన్ ఏంటి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇలాగా. సో జనరల్గా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫీల్డ్లో అయినా. మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మనసుకి చాలా కష్టం కనిపించింది, సో ఆ స్ట్రెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా దాని నుంచి బయటపడతారు, ఓవర్కమ్ చేస్తారు? దీనికోసం నేను ఒక ఆన్సర్ చెప్తాను. స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్టర్స్ అనేవి ఉంటాయి. స్ట్రెస్ని మేనేజ్ చేయాలి. మనం స్ట్రెస్ తగ్గించాలంటే తగ్గదు. అది ఎలా అయితే బీపీ షుగర్ మేనేజ్ చేస్తామో ఈ స్ట్రెస్ అనేది చిన్నగా పోతుంది, వెంటనే పోదు. బికాజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఆల్ టుగెదర్. నాకు స్ట్రెస్ బస్టర్స్ ఉన్నారు. అంటే లైక్ నా పిల్లలతో మాట్లాడతాను వెంటనే. అంటే మీకు ఎవరితో మాట్లాడితే వెంటనే ఇట్లా మూడ్ అప్ అవుతుంది, హీలియం బెలూన్ లాగా ఇలా మనసు తేలిక అవుతుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి వెంటనే డయల్ చేయాలి. ఆ చనువు ఉన్న వాళ్ళతో, మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉండేవాళ్ళు, ఆవిడ చనిపోయారు రీసెంట్గా, లేకపోతే మా అమ్మతో కూడా మాట్లాడేదాన్ని. సో ఎవరితో మాట్లాడితే మనకి మనసు తేలిక అవుతుంది. వారు లేకపోతే ఎవరినైతే తిడదాం అనుకున్న వాళ్ళు పేపర్లో మొత్తం బూతులు రాసి తిట్టేసి ఆ పేపర్ చించి పడేస్తే కూడా సగం అయిపోతుంది. సో అంటే ఇలా ఎవరికి వాళ్ళు అలా మేనేజ్ చేసుకోవాలి. టార్గెట్ చేయడం అనేది రకరకాలుగా చేస్తారు. ఎలా అంటే మనకన్నా సీనియర్స్ ఉంటారు, లేకుంటే మనతో పని చేయించుకునే వాళ్ళు, వీళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అని ఒక, అంటే ఇది ఇండివిజువలిస్టిక్. అంటే వాళ్ళు అలా ఉన్నారు అంటే అది తప్పని కాదు, అది రాంగ్ అని కాదు. దర్ ఇస్ నథింగ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ ద వరల్డ్. నేను అది నమ్ముతాను. కానీ అది మనం అంటించుకోకూడదు. అది ఒక్కటే నేను పాటిస్తాను. నా దగ్గరకు వచ్చి మిర్చి మాధవి ఇది, లేకపోతే మాధవి ఇది అని చెప్పే వరకు ఇలా చూసి వెళ్ళిపోతే అది నన్ను చూసాడని నేను ఫీల్ అవ్వను. ఇప్పుడు అదంతా మనం ఫీడ్ చేసుకునే పిచ్చి. వాట్ వీ ఫీల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ ఫీడ్ యువర్ బ్రెయిన్ కదా. సో వాళ్ళు అలా చూడంగానే చూసావా నన్ను ఇలా చూశాడు అని ఒక థాట్, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అంటే గౌరవం వాళ్ళు ఇచ్చేదేంటి తీసేసేదేంటి? అసలు ఒక క్వశ్చన్ చెప్పు నాకు లక్ష్మి. ఒకళ్ళు గౌరవం తీసేస్తే వెళ్ళిపోతుందా, ఇస్తే పెరుగుతుందా? మనకంటూ మనకు ఒక స్ట్రేచర్ ఉంటుంది కదా, అంతే అదే ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఏదో రాగానే మనం అందరూ భయపడిపోవాలి, నమస్తే సలాం అనాలి, లేకుంటే మనం ఉన్నప్పుడు సరిగ్గా ఉండకూడదు. అంటే అక్కడ ఏదో ఆ అట్మాస్ఫియర్లో ఎలా ఉండాలో అలా అందరూ ఉంటే సరిపోతుంది. రూల్ అనేది అందరూ పాటిస్తే సరిపోతుంది. దాన్ని మించి వేరే ఉంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకెళ్ళి నేను చెప్పేస్తా, పలానా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు అని. హ్యాపెండ్ ఇలాంటి షూటింగ్లో కూడా అలాంటి సంఘటనలు అయితే చూస్తాను నేను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నాకు అనిపించింది అనుకో ఓవర్ బోర్డ్ అవుతున్నారు, ఏదో ఎక్కువ అవుతుందని అంటే డైరెక్ట్ వెళ్ళి ఎవరు ఉంటారో హయ్యర్ అప్ వాళ్ళు, సార్ ఇది నాకు అలవాట్లేదు, నేను ఈ మాట వాడతా. ఎలా అంటే వాళ్ళకి మర్యాద తక్కువ ఇవ్వడం అలవాటేమో, నాకు తక్కువ తీసుకోవడం అలవాట్లేదు. నాకు అలవాట్లేదు, అది వాళ్ళ అలవాటు కావచ్చు, కించపరచడం వాళ్ళ అలవాటు కావచ్చు, చులకన చూడటం వాళ్ళ అలవాటు కావచ్చు, కానీ నాకు అలాంటి అలవాట్లేదు. నేను అలా ఉండను, కానీ నాకు అలాంటిది వస్తే నేను తీసుకోను అని మనం చెప్పటమే. See, when you are disrespected, you have to state and confront immediately. That is number 1. Number 2 వచ్చేసి స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్ ఉంటుంది. లైక్ స్ట్రెస్ ఫ్రమ్ ద హోమ్లోంచి, స్ట్రెస్ ఫ్రమ్ ద ప్రొఫెషన్, ఆర్ స్ట్రెస్ బికాజ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ వెల్, స్ట్రెస్ బికాజ్ యువర్ పాకెట్ ఈజ్ నాట్, అంటే నీ ఫినాన్స్ సరిగ్గా లేకుండా. సో ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది నీకు? సో ఎక్కడది అక్కడే. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఇక్కడ పడితే, నేను వర్క్లో పడితే ఇంట్లో సాల్వ్ కాదు, రైట్? సో అది ఎక్కడ సాల్వ్ చేసుకోవాలో అనేది మనం దాని దాకా వెళ్ళడమే. ఇది ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఒక కొత్త సిటీకి వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే తెలియకుండా ఉంటే ఏం చేస్తావు నువ్వు? కొత్త సిటీకి వెళ్ళావు, లక్నో వెళ్ళావు, నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి, ఏం చేస్తావు? గూగుల్ చేస్తావు, ఎలా వెళ్ళాలో చూసుకుంటావు. క్యాబ్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నేను ఎలా వెళ్ళాలి, ఏ మోడ్లో వెళ్ళాలి, ఎవరన్నా ఫ్రెండ్ని లిఫ్ట్ అడుగుతావా, లేకుంటే వెళ్తావు నువ్వు. సో యూ రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ స్ట్రెస్ కూడా అలాంటిదే. ఇది తీరడానికి ఏం చేస్తే తీరుతుంది అనేది మనకే తెలుస్తుంది. ఆ స్టెప్స్ వేసుకొని అక్కడ దాకా వెళ్తే మన స్ట్రెస్ పోయింది. స్ట్రెస్ పడుతూ ఉంటే జుట్టు రాలిపోవడం, రకరకాల ఆటోఇమ్యూన్, నాకు ఎలా అయితే సోరియాసిస్ ఐ గాట్ ఎఫెక్టెడ్, అలా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే బీపీ రావడం, షుగర్ రావడం, నుంచి బయటకు వచ్చేసారు కదా జీవితాంతం. దాని నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను. జీవితాంతం తోడుంటాయి, మళ్ళీ వచ్చి పోవు కూడా. వేరే వాళ్ళలాగా డిచ్ అయ్యి అవి జబ్బులు వచ్చాయంటే ఇంకా ఫర్ ఎవర్ పర్మనెంట్గా ఉండిపోతాయి. సో మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్.